అనుగ్రహించిన కుమారులలో కనిష్ట కుమారులు రెవరెండ్ డాక్టర్ దైవారావు గారు తల్లిదండ్రుల అడుగుజాడల్లో సేవా మార్గములో నడుచుచు బాల్యము నుండి కూడా దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవించుచు తల్లిదండ్రులను ప్రేమించి పరిచర్య చేసి దేవుని దీవెన తల్లిదండ్రుల దీవెన అందుకొని ఇంత పెద్ద బైబిల్ మిషన్ సంస్థకు నేడు వైస్ ప్రెసిడెంట్ అయ్యగారుగా పనిచేయచ్చు ఉన్నారు. మరియు అన్ని విషయాల్లో నాకెంతో సహకారముగా ఉంటూ ఏ పని ఏ బాధ్యత అప్పగించినా కూడా నమ్మకంగా నిర్వర్తిస్తూ ఈ కాడిని భారమనుకోకుండా మోయిచూ ఉన్నారు. ఈరోజు మనకు మొదటి వర్తమానమును అందించడానికి గాను రెవరెండ్ డాక్టర్ దైవారావు అయ్య గారిని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఈ సమయమును వారికి అప్పగించుచూ ఉన్నాము. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, మీకుందనాళ్ళు. గొప్ప దేవుడా, ఘనమైన దేవుడా, మీకుందనాళ్ళు. ఏర్పాటు చేయబడిన బైబిల్ మిషను మహాసభలను బట్టి మీకుందనాళ్ళు. సమస్తమును నీవై ఉండి నడిపించుచున్న మా తండ్రి, మీకుందనాళ్ళు. నేటి దినమందు మీ దాసులైన వారిని మీ సిలువ చాటున మరుగుపరిచి బలపరిచి బలమైన వర్తమానములను మీరు అందింపు చేశారు. అందును బట్టి మీకుందనాళ్ళు. 2వ దినములోనికి మమ్మల్ని అందరినీ క్షేమకరముగా ఆరోగ్యవంతముగా నడిపించావు. ఎంతవరకు జరిగించిన ప్రతి క్రమమును బట్టి మీకుందనాళ్ళు. ఈ దీనుడును నీ సిలువ చాటున మరుగుపరచండి, బలపరచండి. మీరే నాలో ఉండి మాట్లాడమని యేసునామములో వినయముతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. త్వరగా రానియున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దీవెనలు ఆశీర్వాదములు ఆయన గొప్ప కాపుదల మనందరికీ తోడైనను గాక, ఆమేన్. తెలివిని గలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని గలిగించు నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు. దైవాత్మ రమ్ము నా తనువు నవ్రలోము, దైవాత్మ రమ్ము నా తనువు నవ్రలోము, నా జీవమందయు నీతో
నిండా చేరి వసింపుమోనా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుమోనా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. దేవునికే మహిమ ఘనత కీర్తి ప్రభావములు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు కలుగును గాక. ఆ వాక్యాన్ని మరోసారి చదువుకుందాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. పరిశుద్ధ గ్రంథములో మనం పరిశీలన చేయగలిగితే అనేక మంది ప్రవక్తలు, భక్తులు, ప్రార్థనాపరులు, విశ్వాసులు, అనేక మంది వ్యక్తులు పరిశుద్ధ గ్రంథములో మనకి కనబడుతున్నారు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న భక్తులలో ఒక గొప్ప భక్తుడుగా పేరుగాంచిన అపోస్తుడైన పౌలు గారు తన జీవితములో ఆయన అనేకమైన ప్రయాణములు చేశాడు. అనేకమైన సంఘములను స్థాపించుడా, అనేకమైన సంఘములను తన వాక్యముల ద్వారా, బోధ ద్వారా వారిని బలపరుచుట. పౌలు గారి జీవితములో ఆయన చెప్పిన మాటలలో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి నడుచుకునండి అని చెప్పగలిగిన గొప్ప భక్తుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకునడానికి నాకున్న సమస్తమును నష్టముగా ఎంచుకున్నానన్నాడు. తనకున్న సమస్తమును నష్టముగా ఎంచుకొని, తనకున్న సమస్తమును పెంటగా ఎంచుకొని దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఎంతో జ్ఞానము కలిగిన వాడు, ఎంతో అనుభవాన్ని కలిగిన వాడు, జ్ఞానము అనుభవము కలిగిన అపోస్తుడైన పౌలు తన అనుభవములో, తన జీవితములో ఎదురైన సంఘటనలు చూస్తూ ఆయన చెబుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట చదవండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. జాగ్రత్తగా చూచుకోమన్నాడు. దేని విషయములో అంటే జీవము కలిగిన దేవుడు. దేవుడు ఎవరంటే ఆయన జీవము కలిగిన వాడు. జీవము గల దేవునిని విడిచిపోవునట్టి, మరిచిపోవునట్టి, దూషించేటట్టి హృదయము, విశ్వాసము లేని హృదయము, దుష్ట హృదయము మీలో ఎవరైనా ఉన్నదేమో జాగ్రత్తగా చూచుకునండి. చాలా మంది జీవితాలలో అనుకొనని విధముగా జరిగే సంఘటనలు, దుర్ఘటనలు, వారి జీవితములో సంభవించే ఆపదలు, శోధనలు, శ్రమలను బట్టి చాలా మంది ప్రభువుని దూషించుట, విశ్వాసము నుండి తొలగిపోవుట, దేవునిని విడిచి లోకములో కలిసిపోవుట చాలా మంది వ్యక్తుల సందర్భాల్లో మనం చూస్తున్నాము. కానీ మన జీవితములో ఎట్టి పరిస్థితుల్లో కూడా, మన జీవితములో ఎట్టి దుర్ఘటన, ఎట్టి ఆపద సంభవించినా కూడా, ఎట్టి శ్రమ మన జీవితములో సంభవించినా కూడా జీవము గల దేవునిని మనము విడిచిపెట్టకూడదు.
జీవిత కాలము ఆయననే హత్తుకొని ఉన్నతమైన విశ్వాసమును కలిగి ఆ విశ్వాసమును బలపరుచుకుంటూ ఆ విశ్వాసములో అభివృద్ధి నుంచి మహా అభివృద్ధిలోనికి కొనసాగించబడుతూ మనము ముందుకు సాగిపోవాలి. కానీ కొంతమంది జీవితాల్లో జరుగుతున్న సంఘటనలు బట్టి దేవునిని విడిచిపెట్టుట అనేది మనకి కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథములో కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలను మనం పరిశీలన చేయగలిగితే వారి జీవితములో జరిగిన సంఘటనలను బట్టి వారు దేవునిని విడిచిపెట్టేశారా, వారు దేవునిని దూషించేశారా, విశ్వాసము నుండి తొలగిపోయారా, పరిశుద్ధత నుండి తొలగిపోయారా, భక్తి నుండి తొలగిపోయారా, ప్రార్థనా జీవితము నుంచి తొలగిపోయారా అనే దానిని పరిశుద్ధ గ్రంథములో కొన్ని వ్యక్తుల జీవితాల్ని ఈ దినమందు మనము పరిశీలన చేసుకుని వాక్యాన్ని కొనసాగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త యేసు అక్కడ 15. నుండి బయలుదేరి యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా మమ్మును కరుణింపుము నా కుమార్తె దయ్యము పట్టినదై బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు కూడా తన జీవితములో శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన కూడా అనేకమైన ప్రాంతములకు వెళ్ళుట, ఆ ప్రాంతములలో అనేక మందిని స్వతపరచుట, దేవుని వాక్యమును అందించుట, ఆయన కూడా అనేకమైన ప్రాంతములకు తిరిగారు. ఇక్కడ వ్రాయబడిన ప్రయాణములో ఉన్న ప్రాంతం ఏంటి? ఆయన తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా ఆ ప్రాంతములకు వెళ్ళినప్పుడు ఆయన వద్దకు ఒక స్త్రీ వచ్చింది, కనాను స్త్రీ ఒక ఆమె వచ్చింది. ఆమె కుమార్తె దయ్యము చేత మామూలుగా కాదు బహు బాధపడుచుంది. ఆ దయ్యమే తన కుమార్తెను భయంకరముగా పీడిస్తుంది. ఆ భయంకరముగా పీడించబడుట తల్లి చూడలేక ప్రభునద్దకు వచ్చింది. ప్రభు అక్కడికి వచ్చాడన్న సంగతి తెలుసుకుని ప్రభు దగ్గరకు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితము మా తండ్రి గారు జానయ్య గారు, సెలవరాజయ్య గారు, మన ప్రెసిడెంట్ అయ్య గారు, సజీవరావయ్య గారు, మరికొంతమంది ఇశ్రాయేలు ఆ దేశానికి వెళ్ళినప్పుడు మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రాంతముల గురించి వివరిస్తున్నప్పుడు తూరు సీదోను ప్రాంతముల వారు బహు గర్వము కలిగిన వారని గైడ్ చెప్పడం మేము విన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. తూరు సీదోను ప్రాంతములో కనాను స్త్రీ వచ్చింది, కేకలు వేస్తుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తెను బ్రతికించు, ఎందుకంటే నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నది. కేకలు వేయుట, ఇంగ్లీషు వెర్షన్ లో చూస్తే అక్కడ ఏడ్చుట అనేది కనబడుతుంది. ఆమె కేకలు వేస్తూ దేవునికి మొరపెడుతుంది. ఆమె కేకలు వేసిన యేసుక్రీస్తు వారు ఎటువంటి సమాధానము ఆమెతో ఆయన మాట్లాడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. 23వ వచనములో ఒక్క మాట అయినను చెప్పలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క మాట కూడా ప్రభు ఆమెతో మాట్లాడలేదు. ప్రభు నాతో మాట్లాడలేదు కదా అని ఆమె వెనుకు తిరిగి వెళ్ళిపోలేదు. అక్కడే ఉండి కేకలు వేస్తుంది. 24వ వచనములో ఆయన అంటున్నాడు,
ఇశ్రాయేలు ఇంటి వారై ఇశ్రాయేలు ఇంటి వారైనా నశించిన గొర్రెల యొద్దకే నశించిన గొర్రెల వద్దకే గాని గాని మరి నేను ఎవరి ఎవరి వద్దకు యొద్దకును నేను పంపబడలేదనెను. పంపబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆమెతో ఏమి సమాధానము చెప్పలేదు. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలీయులలో నశించిన గొర్రెల వద్దకే నేను పంపబడి తిని శిష్యులైన వారిని పిలిచి దేవుడు వారితో అంటున్నాడు, మీరు దయ్యములను వెళ్ళగొట్టండి, స్వతపరచండి అని చెబుతూ ఇశ్రాయేలులో నశించిన వారి వద్దకే మీరు వెళ్ళండి అని అక్కడ కూడా సంబోధించడం మనం చూడగలుగుతున్నాము. ఇక్కడ నశించిన ఇశ్రాయేలీలు, ఆమె ఇశ్రాయేలీయురాలు కాదు, ఆమె తూరు సిదోను ప్రాంతం నుంచి వచ్చిన స్త్రీ, ఆమె కనాను స్త్రీగా కనబడుతుంది. అయితే నీవు మా కొరకు రాలేదా? ఇశ్రాయేలు కొరకు మాత్రమే నువ్వు వచ్చావా, మా కొరకు రాలేదా అని కోపముతో ఆమె వెళ్ళిపోలేదు. అక్కడే నిలవబడి ప్రభు ఇచ్చే సహాయము కొరకు, ప్రభు ఇచ్చే స్వతత కొరకు ఎదురు చూస్తున్న సందర్భములో 25వ వచనములో అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలులో నశించిన వారి వద్దకే నేను పంపబడి తిని అని చెప్పినా కూడా ఆమె కోపగించుకోలేదు. అయినా కూడా నాకు సహాయము చేయి ప్రభువా అని అడుగుతూనే ఉంది. మరలా ప్రభు ఏమన్నాడు? అందుకాయన పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, పిల్లలు ఆ రొట్టెల ద్వారా మొదట వారు తృప్తి పొందాలి. పిల్లలకేసే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి ఎందుకు వేయాలి అన్నప్పుడు ఆమెలో ఉన్న కోపము మరింత పెరగాలి. ఆ ప్రాంతముల వారు బహు గర్వము కలిగిన వారు గనుక గర్వముతో కోపముతో అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోవాలి. అయినా కూడా ఆమె ఏమి సమాధానం చెబుతుంది? ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా, రొట్టెలు తినును కదా అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. దానికి కూడా ఎంత చక్కగా సమాధానము చెప్తుందో, ఎంత ఓర్పుతో సమాధానము చెప్తుందో. కానీ అదే నీ జీవితములో జరిగితే, దేవుని సన్నిధిలో నీవు వెళ్ళి లేదా నీ సంఘములో ఉన్న సేవకుని వద్దకు లేదా యాజకుని వద్దకు వెళ్ళి ప్రార్థించమని నువ్వు అడిగినప్పుడు యాజకుడైన వాడు సమాధానము చెప్పని సందర్భములో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు జవాబు రాని సందర్భములో, సహాయము రాని సందర్భములో, స్వతత రాని సందర్భములో నువ్వేం చేస్తావు? స్వతత రాలేదు కదా, సహాయము అందలేదు కదా, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, యాజకులైన వారు నేను చెప్పిన ఈ అంశాన్ని వారు మనసును పెట్టుకోలేదు అని నువ్వు సంఘాన్ని విడిచిపెట్టేస్తావు. దేవుడు నీకు ఉత్తరం ఇయ్యలేదని, సమాధానం ఇయ్యలేదని, స్వతత జరగలేదని దేవునిని విడిచిపెట్టేస్తావేమో. కానీ ఈ కనాను స్త్రీ అయితే ఆయన సమాధానము చెప్పకపోయినా, ఇశ్రాయేలు వారి వద్దకే వచ్చినా అని చెప్పిన, పిల్లలు తినే ఆ రొట్టె ముక్కలు కుక్కలు పిల్లలకు వేయట అది యుక్తము కాదు అని చెప్పినా కూడా అక్కడే ఉండి ప్రభు యొక్క సహాయము కొరకు ఆమె ప్రాధేయపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ కోపం వచ్చి గర్వముతో ఆయన నాకు సమాధానం ఇవ్వడం లేదు కదా అని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోగలిగితే, వెళ్ళిపోయినట్లయితే ఆమె జీవితంలో ఏమి జరిగేది?
ఆమె కుటుంబములో ఏమి జరిగేది? పట్టిన పీడిస్తున్న ఆ దెయ్యమే తన కుమార్తెను ఇంకా బహు ఎక్కువగా పీడించి ఆమెను చంపేసేది. కుమార్తె చనిపోతే ఏ తల్లి తట్టుకుంటుంది? ఎంత వేదన, ఎంత రోదన. కానీ ఆమె అలాగూ వెళ్ళలేదు, గాని అక్కడే ఉండి కేకలు వేస్తుంది. వాటన్నిటికీ చక్కని సమాధానము చెప్పుకుంటుంది. చివరికి ప్రభు అన్నాడు, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. విడిచి వెళ్ళిపోతే కుమార్తె చనిపోయేది. కుమార్తె తనకు దక్కేది కాదు. విడివకుండా అక్కడే ఉండి ప్రార్థించింది గనుక దేవునిని విడిచిపెట్టలేదు. ప్రార్థించినా ఆయన నాకేమీ సమాధానం ఇవ్వలేదని ఆమె ఏమి విసుకోకుండా ప్రార్థించినప్పుడు ఆయన నాకు వినకపోయినా, నా ప్రార్థన వినకపోయినా, నాకు సహాయము చేయకపోయినా, నాకు స్వస్థత రాకపోయినా కూడా ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా సహాయుడని క్రీస్తు దగ్గరే ఉండిపోయింది. గొప్ప సాక్ష్యము. అమ్మా నీ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు ఎప్పుడు కూడా నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఆయన వినకపోవడం కాదు, ఎప్పుడు వింటూనే ఉంటాడు. ఆయన చూడకపోవడం కాదు, చూస్తూనే ఉంటాడు. కానీ కొన్ని సందర్భాల్లో నీ విశ్వాసం ఎలా ఉందో ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. ఆ పరిశీలన చేసే సమయంలో అమ్మా నీ విశ్వాసము గొప్పది అనే స్థితిలోని విశ్వాసమును కాపాడుకుంటావో విశ్వాసమును తొలగి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు. ఒకసారి ఆలోచన చేయండి. అందుకే పౌలు అంటున్నాడు, జీవము కలిగిన దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. కానీ చాలా మంది జీవితాల్లో ప్రభువు ప్రార్థన వినకపోతే, స్వతత రాకపోతే దేవుణ్ణి విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. కానీ ఆమె విడిచిపెట్టలేదు. కుమార్తె బ్రతికింది, దేవుని చేత గొప్ప సాక్ష్యము పొందింది. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మన పరిశీలన చేయగలిగితే ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మన పరిశీలన చేయగలిగితే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు కనబడుతున్నాడు. సింధూరు వనములో ఎండవేళ అక్కడ కూర్చున్నప్పుడు 3 వ్యక్తులు వచ్చారు. ప్రభు అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహాము దేవునితో మాట్లాడాడు. అబ్రహాము దేవుని కొరకు చక్కని విందును సిద్ధము చేసి దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యాన్ని తీసుకున్న దేవుడే అబ్రహామును దీవించాడు. నీకొక కుమారుడు పుడతాడు. షారా నవ్వుకుంది. దేవునికి కోపం వచ్చింది. యెహోవాకు అసాధ్యమైనది ఉన్నదా అన్నాడు. వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన ప్రకారమే వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును దేవుడు అబ్రహామునకు షారాలకు బహుమానముకి ఇచ్చాడు. ఇస్సాకు పుట్టి పెరుగుతున్నాడు, పెద్దవాడైతున్నాడు. అటు తండ్రితోనూ ఇటు తల్లితోనూ ఎంతో ఉన్నతమైన ప్రేమను కలిగి విడదీయరాని బంధమును కలిగి జీవిస్తున్న సమయములో దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు. నీ కుమారుడైన ఇస్సాకును, అక్కడ ఒక మాట కనబడుతుంది, నీవు ప్రేమించిన ఇస్సాకును నేను చూపించే ఆ పర్వతములలో ఒక పర్వతం మీద నాకు బలిచ్చే. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం ఏమనుకోవాలి?
లేక లేక ఒక కొడుకును కుమారుని నాకు ఇచ్చావు, కుమారుని ఇచ్చింది తిరిగి తీసుకోవడానిక? నన్ను విశ్వాసులకు తండ్రిగా చేసింది, నన్ను స్నేహితుడా అని పిలిచింది నా కుమారుని తీసుకోవడానికేనా? నీవేమి స్నేహితుడు అయ్యా, నీవేమి దేవుడు అయ్యా, నువ్వెంత కఠినాత్ముడు అయ్యా? లేక లేక పుట్టిన నాకు ఇస్సాకు తప్ప మరొక ప్రపంచము లేదు కదా. ఇస్సాకును తీసుకుంటే నా ప్రాణము ఏమైపోతుంది, నేను ఎలాగో బ్రతకగలను అని అన్నాడు అబ్రహాం గారు. 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవునికి మహిమ కలుగును గాక. 3వ వచనములో పరిశీలన చేయగలిగితే మరుసటి దినమే అబ్రహాము గారు తెల్లవారుజామున లేచాడు, తన 2 పనివారిని తీసుకున్నాడు, ఆ గాడిదకు గంత కట్టాడు, కట్టెలు తీసుకున్నాడు, కుమారుని తీసుకున్నాడు, బలివ్వడానికి వెళ్ళిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మధ్యలో ఇస్సాకు మాట్లాడుతున్నాడు, నాన్నా అన్నీ ఉన్నాయి కానీ దహన బలికి పశువేది అన్నప్పుడు తండ్రి మనసు పగిలిపోదా, ఏమైపోతుంది? అబ్రహాము యొక్క ప్రాణము ఇస్సాకుతో ముడివేసుకుని పెనవేసుకుని ఉంది. అయినా కూడా అబ్రహాము ఇస్సాకును తీసుకువెళ్తున్నాడు. తండ్రి అంటున్నాడు, నువ్వు ప్రేమించిన ఇస్సాకును. 10వ వచనం చదవండి. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ పీఠం మీద కట్టెలు పేర్చాడు, ఇస్సాకును బంధించి ఆ కట్టెల మీద పెట్టాడు, ఇస్సాకును బలివ్వడానికి కత్తిని ఎత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అలా చేయగలిగాడు? దేవుడు అంటున్నాడు, నీవు ప్రేమించిన ఇస్సాకును. చాలా మంది అనుకోవచ్చు అబ్రహాము ఇస్సాకును ప్రేమించాడు, అది వాస్తవమే. కానీ అబ్రహాము ఇస్సాకును కంటే దేవునిని ఎక్కువగా ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషము కలిగితే గట్టిగా చప్పట్లు కొట్టండి. అబ్రహాము గారు ఇస్సాకును కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాం? అమ్మా, మన బిడ్డల్ని ఎక్కువగా ప్రేమిస్తాం, అవునా? కానీ అబ్రహాము గారు ఇస్సాకును కంటే దేవుని ఎక్కువగా ప్రేమించాడు. ఒకవేళ దేవుడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడి నీ కుమారుని నాకు బలిచ్చే అని అన్నాడు అనుకోండి, లేదా యాజకుడైన వాడు సంఘములో ఎడ్యుకేషన్ పూర్తయిపోయింది, రేపు కలెక్టర్గా జాయిన్ అవబోతున్నాడు, అతని తల్లిదండ్రులు పిలిచి ఆ అబ్బాయిని సేవకిచ్చేయండి అని అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? అబ్రహాము వలె తెల్లవారుజామున లేచి ఒక కారు కట్టించుకుని ఎక్కడికో పాస్టర్ గారికి తెలియనంత దూరంగా వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ అబ్రహాము గారు అయితే అలాగ అనుకోలేదు. ఇస్సాకునిచ్చింది ఆయనే కదా, ఆయన ప్రేమించాడు, తీసుకువెళ్ళాడు. దేవుడు బలిని కోరేవాడు కాదు. దేవుడు నీ కొరకు ప్రాణమిస్తే నీ ప్రాణాన్ని ఆయన ఎందుకు కోరుతాడు? ఒకవేళ అబ్రహాము గారు ఇస్సాకును నేనెవ్వను, ఇస్సాకే నాకు కావాలి, ఇస్సాకే నా ప్రాణము
అని దేవుని మాట వినకుండా ఇస్సాకును బలివ్వకుండా తన దగ్గర ఉంచుకోగలిగితే అబ్రహాము ఇస్సాకుకు మాత్రమే తండ్రిగా ఉండేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకుకు మాత్రమే అబ్రహాము గారు తండ్రిగా ఉండేవాడు. కానీ దేవుడు చెప్పినట్లుగా ఇస్సాకును దేవునికి బలివ్వడానికి తండ్రి చెప్పినట్లుగా వెళ్ళాడు కనుక ఈనాడు ఇస్సాకుకు మాత్రమే అబ్రహాము గారు తండ్రికి కాదు, కానీ ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి అబ్రహాము గారు తండ్రిగా ఉన్నాడు. సంతోషముతో గట్టిగా చెప్పకూడదా? అందరి వంశంబులుని యందు దీవెన పొందుననుచున అబ్రహాముకు అందెనువాకు అందే క్రీస్తు యూదులకును అన్య జనులకు విందు క్రిస్మస్ విశ్వమంతటా విందు క్రిస్మస్ విశ్వమంతటన్. బలిని కోరలే దేవుడు, ఇస్సాకును బలి వద్దన్నాడు. తర్వాత జరిగిన సంఘటన ఏంటి? నీ ద్వారానే అన్ని వంశములు ఆశీర్వదించబడతాయి. ఎంత ఉన్నతమైన స్థితి ఒకసారి చేయండి. అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా తను ప్రేమించిన కుమారుని బలివ్వడానికి వెళ్ళాడు. తద్వారా ప్రపంచములో ఉన్న విశ్వాసులందరికీ తండ్రిగా ఉన్నాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు దేవుడు. జక్కయ్య దేవుడితో మాట్లాడాడు. చివరికి దేవుడు ఏమన్నాడు జక్కయ్య తోటి? జక్కయ్యను గురించి, ఇతడును అబ్రహాము కుమారుడే. లాజరు గారు దేవుడు ఏమన్నాడు? అది ధనవంతుడు నా ప్రాణమా తినము త్రాగుము సుఖించము సంతోషించమన్నాడు. దేవునిని పూర్తిగా మర్చిపోయాడు. పాతాళములో ఉన్నాడు. యమయాతన పడుతున్నాడు. యమయాతన పడుతున్న ధనవంతుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని? నా తండ్రివైన అబ్రహామా. అంటే అటు పాతాళంలో ఉన్నా ఎక్కడున్నా ఎక్కడున్నా కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకును బలివ్వడానికి ఒప్పుకోకపోతే ఇస్సాకుకు మాత్రమే తండ్రిగా ఉండేవాడు. దేవుని మాట అబ్రహాము విన్నాడు గనుక విశ్వాసులందరికీ తండ్రిగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకునండి. మనము దేవుడు మన జీవితములో కార్యం అనేది ఆలస్యమైనప్పటికీ, ఆశీర్వాదం అనేది ఆలస్యమైనప్పటికీ, స్వతత అనేది ఆలస్యమైనప్పటికీ మనము దేవునిని విడిచిపెట్టకూడదు. అబ్రహాము దేవునిని విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా మనం పరిశీలన చేయగలిగితే ఆదికాండము 37వ అధ్యాయము మొదటి చదువుకుందాం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. దేవునికి మహిమ కలుగును గాక. 37వ అధ్యాయములో మనకి యేసేపు కనబడుతున్నాడు. యేసేపు ఫలించేడు కొమ్మ. యేసేపు జీవితములో మనం పరిశీలన చేయగలిగితే 7వ వచనము, అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి నా పన లేచి నిలిచి ఉండగా మీ పనలు నా పనలను చుట్టుకుని నా పనకు సాష్టాంగపడిన. 10వ వచనం, అతడు తన తండ్రితోను 9 చదవండి. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరి ఒక కల కంటిని అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక.
భక్తులైన వారికి, ప్రవక్తలైన వారికి దేవుడు తాను జరిగే కార్యాలు కొంతమందికి దర్శనముల ద్వారా, కొంతమందికి స్వప్నముల ద్వారా, కొన్ని విధాలుగా దేవుడు తన ఉద్దేశమును, వాగ్దానములను తెలియపరచుట మనం చూడగలుగుతున్నాము. అయితే ఇక్కడ యోసేపుకు దేవుడిచ్చిన వాగ్దానము స్వప్నముల ద్వారా, కలల ద్వారా దేవుడు యోసేపుకు తన వాగ్దానమును తెలియపరిచాడు. మీ పనులు నా పనులను చుట్టుకుని నాకు సాష్టాంగ నమస్కారము చేసిందని, సూర్యచంద్రులు 11 నక్షత్రములు నాకు నమస్కారము చేశాయని 2 కలలు తన సహోదరులతోనూ తన తండ్రితోనూ చెప్పడం జరిగింది. యాకోబు గద్దించాడు గాని ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. సహోదరులైతే ఆ కలలు విని యోసేపు మీద పగబట్టారు. దేవుడు ఏ రీతిగా నీకు వాగ్దానము చేసినా కూడా ఆ వాగ్దానమును నెరవేర్చేవాడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. వాగ్దానముల గురించి మన తండ్రి గారు దేవదాసయ్య గారు బహుగా ప్రార్థన చేయండి అనే దాంట్లో చక్కగా వ్రాసారు. ఆయన పాడుకుందాం. వాగ్దానములు వాగ్దానములు చూడుడి, వాగ్దానములే జరుగవలసిన కార్యము, వాగ్దానములు నమ్ముడి, ప్రభువును సన్మానించుడి, ఈ రీతిగా ప్రభువును సన్మానించుడి. వాగ్దానములు చూడుడి. వాగ్దానములే జరగవలసిన సంగతులు. వాగ్దానములు నమ్ముట ద్వారా దేవునిని గౌరవించడమే, దేవునికి విధేయతను చూపించడమే. ఈ 37వ అధ్యాయములో ఉన్న యోసేపుకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటి? రాబోయే కాలములో యోసేపు తన అన్నదమ్ముల మీద అధికారిగా ఉంటాడు, ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. ప్రజలందరూ ఆయనకి నమస్కారము చేసేవారుగా అంత ఉన్నతమైన స్థితిలో నిలబడతాడని వాగ్దానము యోసేపు జీవితములో దేవుడు అనుగ్రహించుట మనం చూడగలుగుతున్నాం. వాగ్దానము ఈ విధముగా ఉన్నప్పుడు ఒకరోజు యోసేపు తన అన్నదమ్ములను చూడడానికి వెళ్ళిన సందర్భములో అన్నదమ్ములు కనబడలేదు. ఒక వ్యక్తిని అడిగాడు, కనిపించారా? దోతానుకు వెళుదాము రండి అని చెప్పుకుంటుంటే విన్నానన్నాడు. వెంటనే యోసేపు దోతానుకు బయలుదేరాడు. ఈ యోసేపు రావడము సహోదరులు చూశారు. ఒరేయ్, కలలు కనేవాడు వస్తున్నాడు రా, వీడిని ఎలాగైనా చంపేయాలనుకున్నారు. యోసేపును చంపేస్తే దేవుడిచ్చిన వాగ్దానము ఎలా నెరవేరుతుంది? ఆ వాగ్దానము ఎలాగో సత్యమవుతుంది? వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు కదా, వాగ్దానము నెరవేరుతుంది. అందుకే దేవుడు ఆ సమయములో యోసేపు చంపబడకుండా అక్కడ రూబేనును దేవుడు వాడుకున్నాడు. లేయా గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను దర్శించినప్పుడు దేవుడు నా శ్రమను చూచాడు అని చెప్పి ఆ వ్యక్తికి రూబేను అని పేరు పెట్టింది. ఆ సమయంలో యోసేపుకు కలిగిన ఆ శ్రమలో రూబేనును దేవుడు వాడుకున్నాడు. తీసుకెళ్లి నీరు లేని ఎక్కువ లోతున్న ఆ గొంతులో పడవేశారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున దేవుడు
మరణాన్ని తప్పించాడు. ఇప్పుడు యేసేపే గోతులో ఉన్నాడు. గోతులో ఉన్న సంగతి ఎవరికి తెలుసు? అన్నదమ్ములకు తప్ప మరొక వ్యక్తికి తెలిసే అవకాశమే లేదు. ఆ గొంతలోనే ఆ గోతులోనే ఉండిపోతే ఊపిరాడక, ఆహారము అందక, నీరు అందక చనిపోయే ప్రమాదము కనబడుతుంది. కొన్ని దినాల తర్వాత చూస్తే అక్కడ మనకి అస్థిపంజరమే కనబడుతుంది. అలా చనిపోతే వాగ్దానము, దేవుడిచ్చిన వాగ్దానము ఎలా నెరవేరుతుంది? కనుక వాగ్దానము నెరవేర్చబడవలసిందే. అందుకు దేవుడు ఆ సమయములో యోధాలో దేవుడు ప్రసిద్ధుడు, దేవునికి మహిమ కలుగును గాక, యోధాను వాడుకున్నాడు. గోతులో ఉన్న యేసేపును బయటికి తీసి వర్తకులకు అమ్మివేశాడు. గోతులోనే ఉంటే వాగ్దానము నెరవేర్చబడేది కాదు కదా. అందుకే యూదాను దేవుడు వాడుకుని గోతులో ఉన్న యేసేపును దేవుడు బయటికి తీసుకువచ్చాడు. వర్తకులకు అమ్మారు. వర్తకులు తీసుకొచ్చి పోతీఫరుకు అమ్మివేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసేపే పోతీఫరు ఇంటిలో ఉంటున్నాడు. ఇంటిలో ఉండు ద్వారా ఆ పోతీఫరు యొక్క జీవితము సమస్తము వర్ధిల్లుతుంది. ఇది పోతీఫరు గమనించాడు గాని భార్య గమనించలేదు. పోతీఫరు సమస్తమును యేసేపుకి అప్పగించాడు. పోతీఫరు భార్య ప్రతిరోజు యేసేపుతో మాట్లాడుతుంది. పోతీఫరు భార్య అందమైనదే, సుందరమైనదే. యేసేపు కూడా సుందరమైన వాడే, అందమైన వాడే. ప్రతిరోజు చాలా చక్కగా మాట్లాడుతుంది. తనతో పాపము చేయమని, తనతో శయనించమని, పాపము చేయమని ప్రతిరోజు యేసేపుతో ఆమె మాట్లాడుతూనే ఉంది. కానీ యేసేపు చేసిన పని ఏంటి? దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 39వ అధ్యాయము 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంది. ఇక యేసేపుకు విసుగొచ్చేసింది. ఆమెతో అంటున్నాడు, నేను దేవునికి విరోధముగా ఇంత ఘోరమైన దుష్కార్యమును ఎలా చేయగలను? పరా స్త్రీతో పాపము చేయుట యేసేపు దృష్టిలో ఘోరమైన దుష్కార్యముగా కనబడుతుంది. పరా భార్యతో, పరా స్త్రీతో సహవాసము చేయుట, దేవుడు నీకు ఇచ్చిన భాగస్వామిని విడిచిపెట్టి, నువ్వు తాళి కట్టిన భార్యను విడిచిపెట్టి, నిన్ను ప్రేమిస్తున్న భార్యను విడిచిపెట్టి మరొకరిని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు, వారు పొందు కావలసుకున్నప్పుడు నీకు అనిపించట్లేదా? యేసేపు వలె నీకు అనిపించట్లేదా? పరస్త్రీ యొక్క వ్యామోహం అనేది దేవుని దృష్టిలో ఘోరమైన దుష్కార్యమని నీకు అనిపించట్లేదా? యేసేపుకు అనిపించింది, ఇది ఘోరమైన దుష్కార్యము, ఇది నేను చేయలేను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడేమన్నాడు? నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను, గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. పత్రికలో ఏమన్నాడు? పరిశుద్ధులుగా ఉండటానికే నేను మిమ్ములను పిలిచాను గాని అపవిత్రులుగా ఉండటానికి ఆయన పిలిపేంటి? ఆయన కోరికేంటి?
ఆయన ఎవరు? పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నారు కనుక యేసేపు గారు చేసిన పని ఏంటి? ఇది పాపము, ఇది ఘోరమైన దుష్కార్యము. ఈ పాపము నేను చేయలేను, అపరిశుద్ధతను మూట కట్టుకోలేను, ఆయనే నా పరిశుద్ధుడని ఆ పాపము చేయడానికి ఒప్పుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భంలో యేసేపు ఒప్పుకోకపోవడం పొతిఫరు భార్యకి అవమానముగా తోచింది. నేను ఇంత అందంగా ఉంటానే, ఇంత ఎత్తు ఉంటానే, ఇంత సమస్తమును కలిగిన దానినే ఈనాడు నన్ను వద్దంటాడా? ఇది పాపం అంటాడా? ఇది దుష్కార్యం అంటాడా అని అవమానంగా భావించింది. మనోడు వచ్చాడు, మొదలెట్టింది. అయ్యగారు చెప్పేవారు, చాలా మంది చెప్తారు, ఆడది అబద్ధం చెప్తే ఎలా ఉంటుందంట, గోడ కట్టినట్టు ఉంటుందంట. ఆడది అబద్ధం చెప్తే మనోడు ఇంకేం ఆలోచించడు, ఇంకా అర్థం పెట్టేస్తాడు అంతే, గొడవకి వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగును కాదు. భార్య చెప్పేసరికి అది నిజమని నమ్మేశాడు. తన కుటుంబము, తన వ్యాపారము అభివృద్ధి చెందడానికి యేసేపు కదా, యేసేపు ఇంత పాపం ఎలా చేస్తాడు అని ఆలోచించలేదు. అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టేశాడు. 20 వచనం. అతనిని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకదాని వెంబడి ఒకటి యేసేపు జీవితంలో ఆ వాగ్దానము నెరవేర్చబడకుండా ఎన్నో అడ్డులు, ఆటంకాలు కనబడుతున్నాయి. వాగ్దానం అనేది కనుచూపు మేరలో కనబడకపోయినా కూడా యేసేపే తన పరిశుద్ధతను విడిచిపెట్టలేదు. వాగ్దానము కనుచూపు మేరలో కనబడకపోయినా కూడా దేవునిని దూషించలేదు. కడకు నన్ను చెరసాల్లో వేశారంటే చెరసాల్లో ఉన్నాడు యేసేపు వేరే దేశంలో ఉన్నాడు. వేరే దేశంలో ఉన్నప్పుడు యేసేపును ఎవరు విడిపిస్తారు? ఏమ్మా, ఇక్కడ ఉంటేనే విడిపించడానికి కష్టమైపోతుంది. ఇతర దేశముల్లో ఎవరిని తెలియని ప్రజల మధ్య ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు యేసేపుని ఎవరు విడిపిస్తారు? దేవునికి మహిమ కలుగును గాక. నా అన్నవారు లేరే, నన్ను జైల్లో పెట్టించింది అధికారే కదా, ఇక నా జీవితం అంతా చెరసాలే, ఇదే జీవితాన్ని నేను జీవించి ముగించాలి అని అనుకోలేదు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆ వాగ్దానము చేసిన వాడు గొప్పవాడని ఆ వాగ్దానము కొరకు ఎదురు చూచాడు. 41వ అధ్యాయము 40-41. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నీవు నా ఇంటికి యజమానువై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ యేసేపు గారు గాని పొతిఫరింటిలో ఉండి పొతిఫర్ యొక్క భార్య యొక్క అందమును, సౌందర్యమును, ఆమె చెప్పే ఆ మృదువైన మాటలు విని అక్కడే ఉండిపోతే, ఆమెతో పాపం చేస్తే యేసేపు జీవితము అక్కడతోనే ముగించబడేది. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధతను కాపాడుకున్నాడు, శ్రమలలో ఉన్న తట్టుకున్నాడు, వాగ్దానము కొరకు ఎదురు చూచాడు. అప్పుడు పొతిఫరింటిలో అధికారిగా ఉన్నాడు. ఈనాడు ఫరో అంటున్నాడు, నా ఇంటి మీద నీవు అధికారిగా ఉండుము. ఎంత ఉన్నతమైన స్థితికి ఎదిగిపోయాడు. సంతోషముతో గట్టిగా చప్పట్లు కొట్టాలి. పొతిఫర్ ఇంటిలో ఉంటే యేసేపుకు ఈ ఆధిక్యత,
దక్కేదా? ఫరో ఇంటికి యజమానుడయ్యేవాడా? ఫరో అంతటి వాడయ్యేవాడా? యేసేపు యొక్క సెలవు లేకుండా ఎవడు కూడా చేతిని పైకెత్తడానికి, కాలు పైకెత్తడానికి వీరునంత అధికారము యేసేపుకు దేవుడు ఇతర దేశములు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసేపు జీవితంలో జరిగిన సంఘటనలు నీ జీవితంలో జరిగితే నువ్వేం చేసేవాడవు? దేవుని విడిచిపెట్టేసేవాడవు, విశ్వాసము నుండి తొలగిపోయేవాడువు, భ్రష్టుడైపోయేవాడు. అందుకే అన్నాడు, దేవుని విడిచిపోనట్టి జీవము గల దేవుని విడిచిపోనట్టి దుష్ట హృదయము మీలో ఎవరందైనా ఉన్నదేమో చూచుకునుడి. దేవునికి మహిమ కలుగును గాక. టైం దగ్గరికి వచ్చేస్తుంది. 4 యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 11:3. అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానమును పంపిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు వారు శరీరధారకుడు దినాల్లో ఆయన ఎక్కడికి ఎక్కువగా వెళ్ళేవాడు? బేతనీకి వెళ్ళేవాడు. ఎందుకు బేతనీలో మరియా మార్తలు లాజరు ఉండేవారు. ఈ మరియా మార్త లాజరు యేసుక్రీస్తు వారిని ఎంతో ప్రేమించేవారు, ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించేవారు. అలాగే ప్రభు కూడా ఆ కుటుంబాన్ని ప్రేమించేవాడు. ప్రేమించే కుటుంబంలో ఉన్న లాజరు జబ్బు పడ్డాడు. లాజరు జబ్బు పడిన సంగతి ప్రభునకు తెలియపరిచారు. జబ్బుగా ఉన్నాడని, ప్రేమించిన కుటుంబము కదా, ఆతిథ్యమిచ్చే కుటుంబము కదా అని యేసుక్రీస్తు వారు వెంటనే వెళ్ళి పేతురు అతను ముట్టినట్లుగా ముట్టి లాజరును స్వతపరచలేదు. రోగిగా ఉన్నప్పుడు కబురు వచ్చినప్పుడు అక్కడే ఉండిపోయాడు. మరో కబురు వచ్చింది, చనిపోయాడు అనే కబురు వచ్చింది. అయ్యో, రోగిగా ఉన్నప్పుడు వెళ్ళలేదే, ఇప్పుడైనా వెళ్ళాలి అని వెళ్ళాడా? అప్పుడు కూడా యేసుక్రీస్తు వారు వెళ్ళలేదు. చనిపోయిన 4 దినాలు తరువాత యేసుక్రీస్తు వారు ఆ మరియమాతల సహోదరుడు యొక్క సమాధి వద్దకు ప్రభు వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యో, యేసుక్రీస్తు వారిని ఆయన దేవుని కుమారుడని నమ్మాము, ఆయనను ప్రేమించాము, చక్కని ఆతిథ్యం ఇచ్చాము. అయితే లాజరు జబ్బు పడితే రాలేదే, కనీసం చనిపోతే రాలేదే. ఈయన దేవుని కుమారుడేంటి? ఇంతవరకు అనవసరంగా ఆయనకు మనము ఆతిథ్యం ఇచ్చాము, అనవసరంగా ఆయన ప్రేమించి ఉంటాము. ఈయన దేవుని కుమారుడు కాదు, ఈయన ప్రేమ లేనివాడు, ఈయన కఠినుడు అని మరియ మార్తలు ప్రభుని వదిలేశారమ్మా? వదలలేదు. దేవునికి మహిమ కలుగును గాక. 37 వచనం చదవండి. 11:37. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. దేవునికి మహిమ కలుగును గాక. 19 ఏముందంటే, ఆమెను వాదార్చుటకు అనేక మంది మరియమాతల వద్దకు వచ్చారు. చనిపోయినప్పుడు చాలా మంది వాదార్చడానికి, పరామర్శించడానికి వచ్చినప్పుడు వారు అనేక విధాలుగా అనేకమైన వ్యతిరేకమైన మాటలు, జబ్బుగా ఉన్నప్పుడు ఎందుకు రాలేదు, పోనీ అప్పుడు రాలేదు అనుకోండి, చనిపోయినప్పుడైనా రావాలి కదా, ఇప్పుడు కూడా రాలేదేంటి అని అనేకమైన వ్యతిరేకమైన మాటలు మరియమాతలతో చెప్పి ఉంటారు. కానీ ఎన్ని మాటలు చెప్పినా, రోగిగా ఉన్నప్పుడు రాకపోయినా, చనిపోయినప్పుడు రాకపోయినా కూడా, అక్కడ 20 వచనం చదువుకుందాం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొనకు వెళ్ళెను. 32 వచనం. అంతటా మరియా
అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి యేసు ఉన్న చోటికి వచ్చి దేవునికి మహిమ కలుగును గాక. జబ్బుతో ఉన్నప్పుడు రాలేదు, చనిపోయినప్పుడు రాలేదు, 4 దినాలైన తర్వాత ఇప్పుడు వస్తావా అని ప్రభుని వారు విడిచిపెట్టలేదు. ఆ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, లోకములో కలిసిపోలేదు. జబ్బుతో ఉన్నప్పుడు రాకపోయినా, చనిపోయినప్పుడు రాకపోయినా ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడని ప్రభు రాగానే పరుగు పరుగున ప్రభు దగ్గరకు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ చనిపోయినప్పుడు రాలేదని, జబ్బుగా ఉన్నప్పుడు రాలేదని కోపగించి లోకములో కలిసిపోతే, ప్రభువుని విడిచిపెడితే ఏం జరిగేది? తమ్ముడు తిరిగి బ్రతికేవాడా? బ్రతికేవాడు కాదు, మట్టిలో కలిసిపోయేవాడు. కాని వారు ప్రభువుని విడిచిపెట్టలేదు, ప్రభువుని అత్తుకున్నారు. ఏమి చేసినా, ఏమి జరిగిపోయినా, ఏం జరిగినా జరగకపోయినా ఆయనే మా దేవుడు, ఆయనే మా రక్షకుడని ప్రభుతోనే ఉన్నారు. గనుక చనిపోయిన లాజరు తిరిగి దేవుడు లేపి సజీవుడుగా వారికి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పలు కొడదా. నీవైతే ఏం చేసేవాడువు? పాస్టర్ గారు కానీ రాకపోతే, పొరపాటున వ్యాధి ఉన్నప్పుడు పాస్టర్ గారు రాకపోతే, కుటుంబంలో ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు పాస్టర్ గారు కానీ రాకపోతే నువ్వేం చేస్తావు? నెక్స్ట్ వీకే మరో సంఘం, మరో పాస్టర్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని, చనిపోయినా కూడా రాకపోయినా కూడా ఆయనే ఆ దేవుడు రక్షకుడని ప్రభుతో ఉన్నారు కనుక చనిపోయిన లాజరును తిరిగి దేవుడు అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. రూతు గ్రంథం 1వ అధ్యాయం 15 వచ్చాయి. ఇక వచ్చినా చదివించను, ఎందుకంటే నా టైము దగ్గరగా అయిపోయింది. ఆమె రూతు 1:15-16. ఆమె ఇదిగో నీ తోడికోడలు, ఇదిగో నీ తోడికోడలు జనుల ఎద్దుకును తన దేవుని ఎద్దుకును తిరిగిపోయినది. నీవును నీ తోడికోడలి నీ తోడికోడల వెంట వెంబడి వెళ్ళుమనెను. 16 వచ్చును. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకునవద్దు. నీ వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నయోమి మోయాబు దేశానికి వెళ్ళింది, తన కుమారులకు పెళ్లి చేసింది. కుమారులు చనిపోయారు. నయోమి మరల తిరిగి బెత్లెహేము వస్తుంది. వార్ఫా అత్తను ముద్దు పెట్టుకుని అక్కడే ఉండిపోయింది. రూతు నేను వస్తానంటుంది. నయోమి అంటుంది, వార్పా వలే, నీ తోడు కోళ్ళ వల్లే నువ్వు వెళ్ళిపో. కానీ రూత్ అంటుంది, నేను అలాగే వెళ్ళను. నీ జనమే నా జనము, నీ దేవుడే. రూతు గ్రంథములో ప్రాముఖ్యమైన వచనం ఏంటంటే, నీ దేవుడే నా దేవుడు. రూతు భాగస్వామిని కోల్పోయింది, భర్తను కోల్పోయింది. భార్య భర్తల మధ్య ఉన్న అనుబంధము, ప్రేమ, ఆ ఆప్యాయత మరెవరిలో కూడా మనము చూడలేము. తిట్టుకున్నా, కొట్టుకున్నా, కసురుకున్నా వారి మధ్య ఉన్న ప్రేమ ఎవరు విడదీయలేనిది. దేవునికి మహిమ కలుగునుగా. అంతే కదా. అంతగా ప్రేమించే తన భర్త తనకు దూరం అయిపోతే రూత్ ఏం చేయాలి? మోయాబులో ఉండిపోవాలి. మోయాబు అనేది ఎంత భయంకరమైనదో, కానీ రూతు ఆ భయంకరమైన శాపగ్రస్తమైన దేశములో ఉండడానికి ఒప్పుకోలేదు. నీతోనే వస్తాను, నా భాగస్వామిని కోల్పోయినా కూడా ఆయనే ఆ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక.
మా తండ్రి గారు జానయ్య గారు పాడేవారు. యేసు నా దేవుడు, యేసు నీ దేవుడు, యేసు నా దేవుడు, యేసు నీ దేవుడు, యేసు మన దేవుడు, యేసు అందరి దేవుడు, యేసు అందరి దేవుడు. ఆర్కెస్ట్రా వారు పలుకున్నట్టు దేవునికి మహిమ కలుగును గాక. నా భాగస్వామి కోల్పోయిన ఆయనే నా దేవుడు. ఒకవేళ విడిచిపెడితే, మోయాబులు ఉండిపోతే, అక్కడ జనాంగముతో సహవాసము చేసి నశించిపోయేది, పాతాళ లోకమునకు దిగిపోయేది. కానీ నా దేవుడు ఆయనే వచ్చింది కనుక రూతు ఎంత గొప్ప వంశ వృక్షమైపోయిందో. యేసుక్రీస్తు వారు తల్లుల వరుసలోనికి రూతు వచ్చేసింది. రూతు 4వ అధ్యాయంలో చివరిలో చదివితే అక్కడ వంశావళి కనబడుతుంది. పెరెస్ వంశావళి చాలా, అక్కడ అంతా మనకి టైం లేదు. యెషయాను కన్ను యెషయా దావీదును కనెను. ఆ దావీదు వంశములోంచే ప్రభు మన మధ్యకు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అంశాలు ఉన్నాయి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 13 నుంచి. యోబు 1:13. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు, తన అందరింట భోజనము చేయుచు, ద్రాక్షారసము పానము చేయుచుండగా. చాలండి, ఇక్కడ భక్తుడైన యోబు కనబడుతున్నాడు. యోబును గురించిన సాక్ష్యము చాలా గొప్పది. ఎందుకంటే సాక్ష్యం ఇచ్చింది దేవుడు. సాతాను దగ్గర దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతను భక్తిపరుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు. ఎంత ఉన్నతమైన సాక్ష్యము! అంత సాక్ష్యము పొందిన యోబు జీవితములో 14వ వచనములో ఒక వ్యక్తి వచ్చాడు. అక్కడ వచనములో ఎద్దులు గాడిదలు వాటి సమీపమున షెబాయీలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసి, ఎద్దులు గాడిదలు పోయాయి. 16లో గొర్రెలు పనివారు పైనుంచి అగ్ని వచ్చి వాడిని కాల్చివేసింది. 17లో ఒంటిల మీద పడి ఖడ్గము చేత పనివారిని చంపేశారు. 19వ వచనములో కుమారులు కుమార్తెలు అందరూ కూడా చనిపోయారు. భార్య వ్యతిరేకమైపోయింది, స్నేహితులు చనిపోయారు, ఆరోగ్యము పాడైపోయింది. రాజా సౌదాన్ని విడిచిపెట్టాడు, పెంటలో కూర్చున్నాడు. శరీరం అంతా కురుపులు, గోలుతో గోకున్నాడు. గోలన్నీ అరిగిపోయాయి. గోలు లేకపోవడము ద్వారా, దురద విపరీతము ఉండడం ద్వారా చిల్ల పెంకులు తీసుకున్నాడు. ఆ చిల్ల పెంకులతో శరీరాన్ని గోకుతుంటే అక్కడ బాధ అధికముగా కనబడుతుంది. అసలు యోబుకున్న శ్రమ సామాన్యమైనది కాదు. మన తండ్రి గారు దావుదస్సయ్య గారు యోబును గురించి ఒక కీర్తన వ్రాసారంటే యోబుకున్న శ్రమ ఎంత భయంకరమైనదో. దేవునికి మహిమ కలుగునుగా. సర్వం కోల్పోయాడు, నిస్సహాయుడుగా ఉన్నాడు. ఆస్తి కోల్పోయాడు, బిడ్డలు కోల్పోయాడు, భార్య వ్యతిరేకమైపోయింది, స్నేహితులు దూరం అయిపోయారు. అయినా కూడా యోబు దేవునిని విడిచిపెట్టలేదు. అయ్యగారు పాడిన కీర్తనలో చక్కని కీర్తన మనకి కనబడుతుంది. విజయుడు యోబును రుజువు చేయనై రుజున మీతికిడే సెలవు. విజయుడు యోబును రుజువు చేయనై సెలవు. బైబిల్ విషయం కొయ్యవారు పాడాలి.
నిలిచిపోయేను నిజ సౌఖ్యము నిలచిపోయేను భుజములపై శ్రమలున్నా భక్తి పోదు రక్తి పోదు. అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? నిజ సౌఖ్యము నిలిచిపోయేను, భుజముల మీద శ్రమలున్నాయి. సౌఖ్యమంతా తొలగిపోయింది, సౌఖ్యము లేదు, ఆనందము లేదు, సంతోషము లేదు, కుమారులు లేరు, ఆస్తి లేదు, అన్నీ పోయాయి. మిగిలింది వ్యాధి ఒక్కటే. ఆ వ్యాధులు అంటున్నాడు, ఆ వ్యాధిలో దేవుని దూషించలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. యోబు శ్రమలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, సమస్తమును కోల్పోయినప్పుడు దేవుని భార్య చెప్పినట్లుగా దేవుని దూషించి యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించినట్లయితే యోబు జీవితము ఆ రోగిగా చనిపోయేవాడు, పాతాళ లోకములో దిగిపోయేవాడు. అంత శ్రమున్న, సౌఖ్యమంతా తొలగిపోయినా, సర్వం కోల్పోయినా కూడా యోబు దేవునిని విడిచిపెట్టలేదు. దేవుని విడిచిపోవునట్టి, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఉందేమో. యోబుకు కలిగిన శ్రమ, యోబుకు కలిగిన ఆ వ్యాధి, యోబుకు కలిగిన నష్టముని జీవితంలో కలిగితే యోబు వలె దేవుని స్తుతించగలవా? సమస్తము కోల్పోయినా కూడా యోబు అంటున్నాడు, ఆయనే నా స్తుతి పాత్రుడు, ఆయన మాత్రమే నేను స్తుతిస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతి చేయుట యథార్థవంతులకు. దేవుడు అన్నాడుగా, యోబు యథార్థవంతుడు. యోబు యథార్థవంతుడు గనుక ప్రభువును స్తుతించాడు. ఈ కాడ స్తుతి సాగదు, మనము వెళ్ళువా కాడ స్తుతి కడని స్తుతి సాగుట నాటి శ్రమలు స్తుతి సాగదు. కానీ ఇక్కడనే స్తుతి చేస్తే ఎక్కడా లేనటి శ్రమలు ముక్కలైపోతున్నట్లుగా యోబు జీవితంలో సర్వము కోల్పోయినా కూడా యోబు స్తుతించడం మొదలు పెట్టాడు. ఎక్కడా లేనటి శ్రమలు ముక్కలైపోయాయి. ఏదైతే కోల్పోయాడో, కోల్పోయిన దానికంటే రెట్టింపు దేవుడు యోబుకి ఇచ్చాడు. సంతోషంతో గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని దూషించి విడిచిపెట్టేస్తే యోబు రెట్టింపు పొందగలడా? పొందలేడు. నీవు కూడా దేవునిని విడిచిపెట్టవద్దు. విశ్వాసముతో దేవుని స్తుతిస్తూ ముందుకు సాగిపోవాలి. అలాగే షడ్రకు మేషకు అబేద్నెగోలు జీవితంలో పరిశీలన చేయగలిగితే, మీరు విగ్రహానికి మొక్కండి, పూజించండి, నమస్కరించండి అన్న సమయంలో వారేమన్నారు? అక్కడ గాని సేవించకపోతే, ప్రతిమకు నమస్కారం చేయకపోతే వారిని తీసుకువెళ్ళి అగ్నిగుండములో పడవేస్తారు. అందుకు వారు ఏమంటున్నారు? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుంచి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన మమ్మను రక్షింపకపోయినను. చాలని దేవునికి మహిమ కలుగును గాక. అగ్నిగుండము సిద్ధముగా ఉంది. వీరేమంటున్నారు? మేము సేవించుచున్న దేవుడు ఆ అగ్నిగుండము నుంచి తప్పించగలిగిన సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. మేము మాత్రం సేవించమన్నప్పుడు
అగ్నిగుండాన్ని 7 చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. అగ్నిగుండములో పడవేసిన ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా కూడా ఆ ప్రతిమకు నమస్కారము చేయము అంటే అర్థం ఏంటంటే ఆయనే సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా ఆయనే మా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అగ్నిగుండములోంచి రక్షించకపోయినా ఆయనే మా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఆ అగ్నిగుండానికి వారు భయపడి ఆ ప్రతిమకు నమస్కారం చేస్తే అప్పుడు ఆ సమయంలో అగ్నిగుండము తప్పించబడవచ్చు గాని రేపు నిత్య అగ్నిగుండాన్ని వారు తప్పించుకోలేరు. కానీ అగ్నిగుండములో పడడానికైనా సిద్ధపడ్డారు గాని ప్రతిమకు నమస్కారము చేయలేదు. తప్పించకపోయినా విడిపించకపోయినా ఆయనే మా దేవుడు, ఆయనే మా రక్షకుడు అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. రేపు కలగబోయే ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా నువ్వు షడ్రకు మేషకు అబేద్నెగోల వలె శ్రమలు వచ్చినా, శ్రమలు ఎక్కువైపోయినా కూడా శ్రమల ద్వారా మరణము కలుగుతుంది అని తెలిసినా కూడా ఆయనను నీవు విడిచిపెట్టకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చివరొక వ్యక్తి ఉన్నాడు, ఆయన చెప్పేసి ముగించుకుందాం. 2 కొరింథీ 11:23 నుంచి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాటలాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనందైనా కలదేమో జాగ్రత్తగా చూసుకోమన్నా పౌలు గారే ఇక్కడ మనకి కనబడుతున్నాడు. ఆయన శ్రమలు ఎంత ఉన్నతమైనవో, ఎంత భయంకరమైనవో. యేసుక్రీస్తు వారు శరీరధారక దినాల్లో ఉన్నప్పుడు ఆయన ఎలాగైతే దూషించబడ్డాడో, ద్వేషించబడ్డాడో, అవమానించబడ్డాడో, శ్రమ పెట్టబడ్డాడో, కొట్టబడ్డాడో, అలాగే పౌలు గారు కూడా అనేకమైన పర్యాయాలు శ్రమలకు గురవునట్లుగా మనం చూడగలుగుతున్నాం. అదే అధ్యాయములో మనకి కనబడుతుంది. ఆయన అనగా పౌలు గారు 5 సార్లు 39 దెబ్బలు తిన్నాడు. 3 సార్లు బెత్తములతో కొట్టబడ్డాడు. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు. 3 సార్లు వాడ పగిలి శ్రమపడ్డాడు. ఒక రాత్రంతా సముద్రములో గడిపాడు. దేవునికి మహిమ కలుగును గాక. 26-27 వచనాలు చదవండి. అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైనా ఆపదలలోను దొంగల వలనైనా ఆపదలలోను నా స్వజన వలనైనా ఆపదలలోను అన్యజనుల వలనైనా ఆపదలలోను పట్టణముల ఆపదలలోను సముద్రముల ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి తప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరిత్వముతోను పౌలు గారి జీవితంలో చూడండి, ఎన్నో ఆపదలు, చలి ద్వారా ఎన్నోసార్లు బాధించబడ్డారు. ఆహారము లేకుండా ఎన్నోసార్లు ఆహారముతో, ఆ ఆకలి తప్పులతో వారు రోజులు గడిపారు. కొన్ని పర్యాయాలు దిగంబరత్వము ఎంత భయంకరమో చూడండి. దిగంబరత్వం అంటే బట్టలు లేకుండా దిగంబరత్వముతో జీవించారు. ఆకలి తప్పులు, ఉపవాసాలు, జాగరణలు, చలి, అవమానాలు, నిందలు, ఎన్నో శ్రమలతో కూడిన జీవితము అపోస్తుడైన పౌలు గారి జీవితంలో కనబడుతుంది. పౌలు గారు ఒకవేళ నేను సౌలుగా ఉన్నప్పుడే నా జీవితం బాగుంది, అప్పుడే సుఖంగా ఉన్నాను,
సౌఖ్యంగా ఉన్నాను, అప్పుడే నాకు అధికారం ఉంది, అప్పుడే నేనంటే అందరూ భయపడేవారు, అందరూ నాకు గౌరవించేవారు, అప్పుడు సమృద్ధి అయిన భోజనము, చక్కని వస్త్రాలు, చక్కని వసతి ఎన్నో రకాలుగా ఉండును. కానీ ఇప్పుడేంటి, అన్ని పోయాయే. తరచు శ్రమలే, తరచు అవమానములే, తరచు ఆకలి తప్పులే, అప్పుడప్పుడు దిగంబరత్వము. ఈ బ్రతుకేంటి? ఈ అవమానములతో కూడిన ఈ బ్రతుకేంటి? ఆకలి తప్పులతో కూడిన ఈ బ్రతుకేంటి? దిగంబరత్వముతో కూడిన ఈ బ్రతుకేంటి? అప్పుడు బ్రతుకే బాగుంది అని పౌలు గారు అనుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు శ్రమల్లో పాలువాడినవుట ఎట్టిదో తెలుసుకున్నటకు తనకున్న సమస్తమును నష్టపరుచుకున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్నిసార్లు కొట్టినా, ఎన్నిసార్లు చెరసాలలో వేసినా, అన్నము లేకపోయినా, బట్టలు లేకపోయినా, చలితో బాధించబడినా కూడా ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా సహాయకుడు అని చివరికి ప్రభు కొరకు అత సాక్షి అయిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. జానయ్య గారి జీవితంలో ఎంతో నమ్మకముగా బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. కానీ చివరికి ఏం జరిగింది? జానయ్య గారిని, సజీవరావయ్య గారిని విడిచిపెట్టేశారు, త్రోసివేశారు. ఆ సమయంలో ఇంత నమ్మకంగా జీవించానే, ఏంటి నాకు ఈ అవమానం, ఈ త్రోసివేయబడుట ఏంటి అని జానయ్య గారు దేవునిని విడిచిపెట్టలేదు, మిషన్ను విడిచిపెట్టలేదు. సజీవరావయ్య గారు ఇప్పుడు జ్ఞాపం చేస్తూ ఉంటారు, ఇప్పుడు కొద్దిగా ఉంది కానీ రేపిది విస్తారమైపోతుంది అన్నారండి జానయ్య గారు. యోబు గ్రంథములో ఉంది కదా, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి చెందుతావు. అప్పుడే గాని విడిచిపెట్టేస్తే వృద్ధి కలిగేదా, అభివృద్ధి కలిగేదా, సమృద్ధి కలిగేదా? ఆయన తరువాత వచ్చిన వారు మన తండ్రి గారు సజీవరావయ్య గారు. సజీవరావయ్య గారిని చాలా మంది అడిగారు, నువ్వు జానయ్య గారిని విడిచిపెట్టాయి, మా దగ్గరికి వచ్చే మంచి ఉన్నతమైన స్థానం ఇస్తాను. కానీ సజీవరావయ్య గారు జానయ్య గారిని విడిచిపెట్టలేదు. జానయ్య గారిని విడిచిపెట్టి అక్కడికి వెళితే సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవన్నీ నాకు వద్దనుకున్నారు, జానయ్య గారితో ఉండిపోయారు. అప్పటి నుంచి అయ్యగారి జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని వ్రాతలు, ఎన్ని వీడియోలు, మనస్సును నలిపేసే మాటలు, కత్తిపోటు వంటి మాటలు, అయ్యగారికి వ్యతిరేకమైన పనులు ఎన్ని బాధ కలిగించాయో, ఎంత శ్రమ కలిగించాయో. ఒక్క దినమైన సంతోషముగా గడిపిన రోజు ఆయన జీవితంలో కనబడటం లేదు. ఈరోజు సంతోషంగా ఉన్నాం అనుకున్నంతలోనే మరొక శ్రమ, మరొక శోధన, మరొక వ్యతిరేకత, జీవితం అంతా ఇలాగే సాగిపోతుంది. కానీ నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ అవమానాలు, నాకెందుకు ఈ నిందలు అని అయ్యగారు దేవుని విడిచిపెట్టలేదు, బైబిల్ మిషన్ని విడిచిపెట్టలేదు. ఈనాడు సజీవరావయ్య గారిని దేవుడు ఎంత ఉన్నతమైన స్థితికి నడిపించారు. గట్టిగా చెప్పకూడదా? ఇతరులు అసూయపడేటట్లుగా, ఇతరులు అసూయపడేటట్లుగా, ఇతరులు మనల్ని దూషించేటట్లుగా ఇంకేం చేస్తారు? బైబిల్ మిషన్కి మూలవాక్యం ఏంటి? ఆయన మీతో చెప్పున్నది. బైబిల్ సిద్ధాంతం ఏంటి?
ఏ మతమును కానీ, ఏ మిషన్ను కానీ, వ్యక్తిని కానీ దూషించకూడదు, ద్వేషించకూడదు, తృణీకరించకూడదు. కానీ నువ్వు విమర్శిస్తున్నావంటే, నువ్వు దూషిస్తున్నావంటే నువ్వు బైబిల్ మిషను వ్యక్తివేనా? ఒకసారి ఆలోచన చేసుకునండి. అయ్యగారు దేవుని విడిచిపెట్టలేదు, మిషన్ను విడిచిపెట్టలేదు, మమ్ములను విడిచిపెట్టలేదు. ఈనాడు ఉన్నతమైన స్థితిలోనికి నడిపించాడు. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. చాలా మంది కూడా జీవము కలిగిన దేవునిని ఎన్నో కార్యాలు, ఎన్నో స్వతతలు, ఎంతో వృద్ధి, అభివృద్ధి, సమృద్ధి, ఎన్నో కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించినా కూడా కార్యము జరగబోయేసరికి, శ్రమ వచ్చేసరికి, నిందలు వచ్చేసరికి, అవమానాలు వచ్చేసరికి, అభివృద్ధి ఆగిపోయేసరికి అనేక మంది దేవునిని విడిచిపెట్టేసి విశ్వాసము లేని దుష్ట హృదయము గలవారై లోకములో కలిసిపోతున్నారు. మనమైతే, నీవైతే, నేనైతే, మనమైతే జీవము గల దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టవద్దు. విశ్వాసమును పోగొట్టుకోవద్దు. కార్యము జరిగినా జరగకపోయినా, స్వతత వచ్చినా రాకపోయినా, ఏది ఏమైనా ఆయనే మన దేవుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన ప్రాణప్రియుడు. అదే విశ్వాసాన్ని చివరి వరకు కలిగి బలా నమ్మకమైన మంచి దాసుడు వలె, దాసురాలు వలె ముందుకు కొనసాగిపోదాం. అతి ధన్యత, దీవెన పరిశుద్ధాత్మ తండ్రి మనకందరికి దయచేయను గాక. ఆమేన్. మహాకృప కలిగిన మా తండ్రి, ఈ దీనుడును మీ సెలవు చన్న మరుగుపరిచి బలహీనుడను నన్ను బలపరిచిన మా తండ్రి, మీకున్న నాలు విత్తబడిన వాక్య భాగమును విన్న హృదయాలలో నూరంతలుగా ఫలింపు చేయమని యేసు నామములో వినయముతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరి ఈ అమూల్యమైన సమయము నన్ను దేవుడు సజీవుడుగా మళ్ళా నిలవబెట్టి స్థలములో నన్ను వాడుకున్నందుకు నా ప్రాణ ప్రియుడు, నా ప్రాణ స్నేహితుడైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుకుంటున్నాను. నన్ను అమితముగా ప్రేమించి, మా కుటుంబాన్ని ప్రేమించి, నాకు తండ్రిగా ఉంటూ అన్ని విషయాలలో నేనున్నాను అన్న ధైర్యాన్ని మాలో నింపి, చక్కని ప్రాధాన్యత ఇస్తూ, గౌరవిస్తూ మమ్మల్ని ముందుకు మరి నడిపిస్తున్న, అమితముగా ప్రేమించుచున్న మన ప్రియతమ నాయకులు మరి ప్రెసిడెంట్ అయ్య గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే నా తోటి అధికారులైన మా ప్రియతమ సెక్రటరీ గారికి, జాయింట్ సెక్రటరీ గారి నా ప్రత్యేకమైన మరణాతలు. గొప్ప రచయిత మరి జోబు సుదర్శన్ గారు, ఆయన పుస్తకాలు చూచారు, చదివాను, ఎప్పుడు చూడలేదు. ఆయన వచ్చినందుకు చాలా సంతోషం. ఆయన కూడా మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి ప్రెసిడెంట్ అమ్మగారికి, వైస్ ప్రెసిడెంట్ అమ్మగారికి, సెక్రటరీ అమ్మగారికి, జాయింట్ సెక్రటరీ నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. కమిటీ, గవర్నింగ్ బోర్డు అందరికీ, వాక్యం మీరు అందరినా మీ అందరికీ నా మరణాత. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పకూడదాం.